తరువాత నకుల సహదేవులు కత్తి పోరాటాలు, గుర్రపు స్వారీలు చూపించారు. ఆ తర్వాత కౌరవుల్లో కొంతమంది వాళ్ళు నేర్చుకున్న విద్యని ప్రదర్శించారు. ఆ తర్వాత దుర్యోధనుడిని తన యుద్ధ విద్యలు ప్రదర్శించమని పిలిచారు. అప్పుడు దుర్యోధనుడు, నన్ను చిన్నప్పుడు మల్ల యుద్ధంలో అందరి ఎదుట ఓడించావు, ఇప్పుడు మన ఇద్దరం పెద్దవాళ్ళమయ్యాం, ఇప్పుడు నన్ను ఓడించగలవా భీమా, నీకు ఆ ధైర్యం ఉందా అని అందరి ముందు అడిగాడు. భీముడు అది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని సరే అని కూడా అనకుండా డైరెక్ట్గా గద తీసుకొని దుర్యోధన ఎదురుగా దూకాడు. ఇద్దరు బలమైన వీరులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు గదలెత్తి ఒకేసారి కొట్టుకుంటే ఆ గదలు తాకిన శబ్దానికి క్రికెట్ స్టేడియం అంత సభలో అందరు కుర్చీలు అదిరాయి. అందరూ చెవులు మూసుకున్నారు. పోరాటం మొదలైంది. ఆ గదల శబ్దానికి అందరు గుండెలు అదురుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఆకాశంలోని పిడుగులన్నీ ఒకేసారి ఒకే చోట పడుతున్నాయా అన్నంత ఘోరంగా వాళ్ళ యుద్ధం జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ వాళ్ళలో వాళ్ళు భీముడు గెలుస్తాడని, దుర్యోధనుడు గెలుస్తాడని పందెలు వేసుకుంటున్నారు, గట్టిగా అరుస్తున్నారు. 4 గంటలైనా ఇద్దరిలో ఏ ఒక్కరూ అలసిపోలేదు. కానీ వాళ్ళని చూసి అక్కడ సభలో ఉన్న ప్రజలంతా కొట్టుకుంటున్నారు. మా భీముడు, మా దుర్యోధనుడు అని రాజకీయ పార్టీల గొడవలా కొట్టుకుంటున్నారు. అది చూసిన ధృతరాష్ట్రుడికి భయం వేసింది. ప్రజల్లో భిన్న భావాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కౌరవుల్ని సపోర్ట్ చేసేది సగం జనం, పాండవుల్ని సపోర్ట్ చేసేది సగం జనం. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలు రెండుగా చీలి వాళ్ళ మధ్యనే వాళ్ళే యుద్ధం చేసుకునే పరిస్థితి రాబోతుందని ఆయనకు అర్థమైంది. ఇక ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తే రాజ్యానికి ప్రమాదమని ద్రోణాచార్యుని పిలిచి, ఆచార్య ఇక ఆ పోరాటాన్ని ఆపండి అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు వాళ్ళిద్దరిని ఆపి, వీళ్ళిద్దరూ గద విద్యలో సమానులు, ఎవ్వరికి ఎవరు తీసుకోరు అని ప్రకటించి అర్జునుడిని దగ్గరికి పిలిచి, అర్జున, భీమ దుర్యోధన యుద్ధం వల్ల సభ అంతా వేడెక్కిపోయింది, అందరూ ఆవేశంగా ఉన్నారు, నీ విద్యతో వాళ్ళందరినీ చల్లబరుచు అని అన్నాడు. సరే ఆచార్య అని సభ మధ్యలోకి వెళ్ళి ఆకాశంలోకి ఒక బాణం వేశాడు. వెంటనే నల్లని మేఘాలు అలుముకొని ఒక పెద్ద వర్షం మొదలైంది. వెంటనే మరొక బాణం వేశాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్ళి అగ్గిని పుట్టించింది. ఆ వర్షపు చినుకులు నేలను తాకకముందే ఆ వేడికి ఆవిరైపోయాయి. మేఘాలన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. ఆకాశంలోకి మరో బాణం వేశాడు. వెంటనే కోట్లాది గులాబీ రేకులు ఆకాశం నుండి వర్షంలా కురిసి ఆ సభ అంతా అత్యంత అందంగా మారిపోయింది. అందరూ అవి చూసి ఆహా అర్జున అని అనుకున్నారు. వెంటనే 4 బాణాలని తీసుకొని ఆ సభ మధ్యలో ఉన్న తన చుట్టూ వేసుకున్నాడు. వెంటనే భూమిలో నుండి గుట్టలు గుట్టలుగా నాగుపాములు బయటకు వచ్చి ప్రజలపైకి వెళ్ళసాగాయి. అందరూ భయంతో అరవడం మొదలుపెట్టారు. వెంటనే ఆకాశంలోకి మరో బాణం వేశాడు. కొన్ని వందల గద్దలు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న పాముల్ని వాటి కాళ్ళతో పట్టుకొని ఎగిరిపోయాయి. ఆ విద్యలు చూసి అందరూ ఆశ్చర్యపోయి సభాషర్జన అని అరుస్తున్నారు. ఆ అరుపులకి దుర్యోధనుడి తల పగిలిపోతుందేమో అన్నంతగా వేడెక్కిపోయింది. ఇలాంటి విలువిద్య ఉన్న వీరుడు నాకు తమ్ముడుగా ఎందుకు పుట్టలేదు అని బాధపడ్డాడు. అలానే అర్జునుడిని ఎదిరించి నిలబడే మగాడు వేరొకడు లేడా, పుట్టలేదా? ఒక్కడైనా అర్జునుడిని ఎదిరించే సత్తా గలవాడు నాకు దొరకడా అని కుమిలిపోతుంటే, అర్జున చాలించి నీ పిల్ల ప్రతాపం, దమ్ముంటే నాతో పోటీపడు అని ఒక అరుపు వినిపించింది. ఆ మాట వినగానే దుర్యోధనుడికి పాలసముద్రంలో మునిగి తేలినంత హాయిగా అనిపించింది. హిమాలయ పర్వతాలని ఒక్క వెలితో ఎత్తినంత ఆత్మవిశ్వాసం వచ్చింది. భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలని నేను ఒక్కడనే జయించగలను అన్నంత ధైర్యం అతనికి వచ్చింది. ఎవరా ఆ మాట అన్నది అని చూస్తే ఒక అత్యంత అందమైన యువకుడు, సూర్యుడి కన్నా కాంతివంతమైన చర్మంతో, స్ఫటికం లాంటి కవచకుండలాలతో, చేతిలో బాణంతో, శివుడే ధనస్సు పట్టుకుని వచ్చాడా అన్నట్టుగా ఉండే ఒక వ్యక్తి కనిపించాడు. అతనేనండి మన దాన వీర సూర కర్ణ. అతన్ని చూస్తే దుర్యోధనుడికి వచ్చాడా నా సైన్యం అని మనసులో అనిపించింది. అప్పుడు కర్ణుడు, అర్జున నువ్వు చేసిందంతా అస్త్ర విద్య కాదు, ఒక గారడి. గారడీకి అస్త్ర విద్యకి నీకు తేడా తెలియట్లేదు. రా నాతో పోటీపడు, నీకు చూపిస్తా అస్త్ర విద్య అంటే ఏంటో. ఈ భూప్రపంచమంతా 21 సార్లు చుట్టి కనిపించిన శత్రులందరినీ చంపిన చరిత్రలోనే గొప్ప వీరుడైన పరశురాముడి శిష్యుడిని నేను. రా నాతో పోటీపడు అని ఛాలెంజ్ చేశాడు. వెంటనే ద్రోణాచార్యుడు లేచి నీది ఏ కులము అని అడిగాడు. సూతుడిని అని కర్ణుడు చెప్పాడు. సూతుడివా, ఇక్కడ జరుగుతుంది ఏంటో నీకు తెలుసా? క్షత్రియుల యుద్ధ విద్యల ప్రదర్శన. నీలాంటి సూతుడా మమ్మల్ని సవాల్ చేసేది? దేనికైనా సమబుద్ధి ఉండాలి. మా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. పోరాడడానికి పిలిచే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? పో ఇక్కడి నుంచి, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే పో, నీ సాటి సూతులతో సవాలు చేసుకో అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఇక నేను బతకడమే అనవసరం అనిపించేంతగా కర్ణుడికి బాధ వేసింది. అప్పుడు శకుని తన పక్కనున్న దుర్యోధనుడి భుజం పైన చేయి వేసి, నువ్వు ఎదురు చూస్తున్న అవకాశం నీకు ఎదురుగా నిల్చుంది, ఇక నీ టైం మొదలైంది, దుర్యోధన లే అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, ఆచార్యదేవా ఏమన్నావేమన్నావు,
జాతి వంకతో సూతులకి ఇక్కడ పోరాడే అర్హత లేదంటావా? ఎంత మాట, ఎంత మాట! ఇది వీరుల పరీక్షే కానీ వీరుల కుల పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష అని అంటావా? నీ తండ్రి భరద్వాజుడు ఎలా పుట్టాడు? అతిహీనమైన నీ పుట్టిక లాంటిది. మట్టి కొండలో పుట్టావు కదయ్యా, నీదే కులము. అంతెందుకు, కురువంశంలో పెద్దవాడు మన భీష్ముడు సముద్రుడి భార్య అనే గంగ గర్భంలో పుట్టలేదా? ఆయనదే కులము. నాతో చెప్పిస్తావు ఎందుకయ్యా? మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవతల వేసిన ఓర్వశిక పుట్టలేదా? ఆ వశిష్ఠుడు పంచమజాత స్త్రీ అయిన అరుంధతితో శక్తిని, ఆ శక్తి చిన్నకులపు స్త్రీతో పరాశరుడిని, ఆ పరాశరుడి చేపలు పట్టే స్త్రీతో మా తాత వ్యాసుడిని కనలేదా? ఆ వ్యాసుడు విధులైన మా అమ్మమ్మ అంబికతో ధృతరాష్ట్రుడిని, చిన్నమ్మమ్మైన అంబాలికతో చిన్నాన్న పాండురాజుని, మా ఇంటి పని మనిషితో మీరందరూ ధర్మాన్ని నిలబడడానికి పుట్టాడు అని ప్రశంసిస్తున్నా ఈ విదురుని కనలేదా? సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి సంకరమైన కురువంశానికి ఎప్పుడో కులం లేకుండా పోయింది. అలాంటిది ఇప్పుడు ఇంకా కులము కులము అనే పనికి మళ్ళీ మాటలు ఎందుకయ్యా? అయినా ఇక్కడ రాజ్యమున్న రాజులకు అర్హత ఉంది అని అంటే సస్యశ్యామలమై సిరి సంపదలతో వెలుగుతున్న మాంగరాజ్యాన్ని ఇప్పుడే కరుణికి ఇస్తున్నాను. తమ్ముడు దుశ్శాసన, నవరత్నాలు పొందిన బంగారు కిరీటాన్ని తొందరగా తీసుకొనిరా. మామా గాంధార సార్వభౌమ, మణులతో రత్నాలతో పొందిన బంగారు సింహాసనాన్ని త్వరగా తీసుకొనిరా. విద్వాంసులారా వాయిద్యాలు వాయించండి. భటులారా కర్ణ మహారాజుని త్వరగా అలంకరించండి. పుణ్యస్త్రీలారా కర్ణుని నుదుటికి తిలకం దిద్దండి. ఈరోజు అందరి సమక్షంలో పండితుల మధ్యలో ఎప్పటికీ కులమ్మనే మహమ్మారిని శాశ్వతంగా సమూలంగా వేళతో పాటు పీకి సమాధి చేస్తున్నాను అని చెప్పి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చి, స్నేహితుడా, నీకు నా అంగరాజ్యాన్నే కాదు నా సింహాసనంలో సగభాగాన్ని కూడా ఇస్తున్నాను అని అన్నాడు.